హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ గురించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా సరే చెప్పమని చెప్పేసి మన వాళ్ళైతే రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు. అఫిషియల్ అప్డేట్ కాదు, కానీ ప్రముఖ వెబ్సైట్ అయితే దాని గురించి అయితే ప్రచురించింది. దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతకన్నా ముందు వచ్చేసి నా దగ్గర నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది సబ్స్క్రైబర్లు నన్ను ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉన్నారు, ఏదైనా ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్ ఏదైనా ఉంటే చెప్పు బ్రో, మేము బ్యాంకు ప్రిఫేర్ అవుతూ 5,000 అవ్వచ్చు, లేకపోతే 10,000 అవ్వచ్చు, 10,000 లోపు ఎర్న్ చేసుకోవడానికి మాకు యూజ్ అయ్యేటట్టు ఏదన్నా ఉంటే చెప్పండి బ్రో, మాకు ఇంట్లో వాళ్ళని అడగాలంటే మనీ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అడిగారు. నేను దాని గురించి అయితే ఆలోచించాను, అదైతే వీడియోలో చెబుదామని ఫిక్స్ అయిపోయాను. మీకు ఎవరైనా సరే మీరు అలా ఆన్లైన్లో ఏమైనా ఎర్న్ చేస్తుంటే, మీరే మీకు దాని గురించి బాగా తెలుసుంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి దాని గురించి అయితే నాకు చెప్పండి. నేను దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి అదైతే మన వీడియోస్ చేసేప్పుడు చెబుతాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మీరు చేసే చిన్న హెల్ప్ వాళ్ళకైతే చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. సరేనా? ఒక నిరుద్యోగికే తెలుస్తుంది మరొక నిరుద్యోగి బాధ. కంపల్సరీ అలాంటివి ఏమైనా ఉంటే ఒకరికి తెలిసినా సరే చెప్పండి. అది చాలామంది లైఫ్ సక్సెస్ఫుల్ అవడానికైతే దారి అయితే తీస్తుంది. మరి చెప్తాను, నేను వెంటనే అయితే వీడియో అయితే ఏం చేయను. దాని గురించి నేను కూడా రీసెర్చ్ చేసి తర్వాతే వీడియో అయితే చేస్తాను. ఇకపోతే ఒక ప్రముఖ వెబ్సైట్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ గురించి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది. దాని గురించి వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే నేను. ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా చాలు అని చెప్పే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా నీ దగ్గర అప్డేట్ ఉంటేనే చెయ్యి అనే వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో చేయట్లేదు. కొంచెం కొంచెం సంతోషపరిచే విషయమే కాబట్టి వీడియో చేద్దాం, మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక ఆ ప్రముఖ వెబ్సైట్ ఏం చెప్పిందో ఇప్పుడైతే మీకైతే నేను క్లారిటీగా చెప్తాను. ఇది మ్యాటర్. దీంట్లో ఏముందంటే ముఖ్యంగా అయితే జూన్‌లో రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఉంది. ఇది చూసి నేనైతే షాక్ అయిపోయాను. వేరే ఎస్‌బీఐ మేనేజర్‌కి అయితే కాల్ చేశాను, తెలిసిన వ్యక్తికి. ఇలా వెబ్‌సైట్‌లో జూన్‌లో రిజల్ట్ వస్తది అని చెప్పారు బ్రదర్. ఇది నిజమా? ఇలా ఎందుకు ఈ వెబ్‌సైట్ ప్రచురించిందని చెప్పాను. తనేం చెప్పారంటే, వాళ్ళకి మినిమమ్ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెడతారు. మన దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అది నిజమో అబద్ధమో మనకు జూన్‌లో తెలుస్తది. అయినా జూన్‌లో రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది కదా! ఎందుకంటే జూన్ ఫస్ట్ వీక్ ఆర్ ఫస్ట్ 10వ తేదీలోపు జరగని వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేస్తే, ఆ తర్వాత అన్నిటికి కలిపి రిజల్ట్ ఇవ్వడానికి ఎంతసేపు పట్టుద్ది? జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్‌లో ఇచ్చేస్తారు కదా! ఎక్కువసేపు అయితే హోల్డ్ చేయరు కదా! ఎందుకంటే కొత్త ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే బయటకొచ్చింది కదా! నవంబర్ సంథింగ్ అట్లా అని చెప్పేసి. కాబట్టి కంపల్సరీ జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్‌లో వచ్చేస్తదిలే రిజల్టు. దాన్ని మీరు పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్ యొక్క ప్రచురణ. అది నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. జూన్ ఎండింగ్ కల్లా మాక్సిమం వచ్చే పరిస్థితే ఉంటది అని చెప్పారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జూన్ అని పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ జరగాలి. ఆ తర్వాత అందరు కలిపి రిజల్ట్ ఇవ్వాలి కదా! చెప్పలేం, రావచ్చు. జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అయితే రిజల్ట్ అయితే రావచ్చని మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎలక్షన్స్ జరిగిన తర్వాత సర్వేలు వస్తాయి కదా! వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారని. సర్వేలు 100% నిజం అవ్వాలని లేదు కదా! కొన్ని సర్వేలు నిజమవుతాయి, కొన్ని సర్వేలు అబద్ధమవుతాయి. అలాగే ఇలాంటి రిజల్ట్ గురించి ఇలాంటి వెబ్‌సైట్‌లు పెట్టే న్యూసెస్ కొన్ని నిజమవుతాయి, కొన్ని అయితే అబద్ధాలైతాయి. చెప్పలేం. ఇదే మనం పక్కా న్యూస్ అని చెప్పి కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది అఫీషియల్ న్యూస్ కాదు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన న్యూస్ అయితే కాదు. ఒక నార్మల్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన న్యూస్. ఏమంటే అది వెబ్‌సైట్ కొంచెం ప్రముఖమైన వెబ్‌సైట్ అంతవరకే. సరేనా? ఒక చిన్న అప్డేట్ తెలిసినా, ఆ అప్డేట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతోమందున్నారు. అందువలన తెలుసుకున్నాను. చెప్తే మన వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో మాత్రమే వీడియో అయితే చేస్తున్నాను. అలాగే చెప్పాను కదా! ఏవైనా ఎర్నింగ్ మెథడ్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని అలా మెసేజ్ అయితే నాకు చేయండి. ఇకపోతే వీడియోస్ చాలామంది చూస్తున్నారు. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విసిగించుకోవద్దండి. దయచేసి మన వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ మన ఛానల్‌కైతే మంచి ఉత్సాహాన్ని ఇస్తది. అలాగే ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అయితే మీ ముందరికొస్తాయి. ఎటువంటి పరిస్థితిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే కంటెంట్ అయితే మన ఛానల్ దగ్గర నుంచి రాదు. దయచేసి మన వీడియోస్‌ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌కి మీ ఎంకరేజ్‌మెంట్ చాలా అవసరం. థాంక్ యూ.